సూర్యవంశీ స్పెషల్ ఆడింది 38 బాళ్లలో 18 బౌండరీలు ఉన్నాయి, 11 సిక్స్లు 7 ఫోర్లు. మామూలు ఇంపాక్ట్ కదా, అసలు బీభత్సమైన బ్యాటింగ్. అసలు యాక్చువల్గా ఆర్ఆర్ సూర్యవంశీని 1,10,00,000కి ఆక్షన్లో కొన్నప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్కి గ్రూమ్ చేసుకుంటున్నారులే, ఆర్ఆర్ యంగ్ ప్లేయర్ని కొన్నారు, అలాగే నెక్స్ట్ ఫ్యూచర్కి ట్రై చేస్తారు, వెంటనే ఛాన్స్ ఇవ్వకపోవచ్చు అని అనుకున్నాం. కానీ బట్ ఎప్పుడైతే సంజు శాంసన్కి ఇంజురీ అయిందో వెంటనే సూర్యవంశీ ఆడిన ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, ఇంపాక్ట్ కలిగింది. బట్ లాంగ్ బౌండరీస్ అంత ఈజీగా క్లియర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అస్సలు యాక్చువల్గా తన బ్యాట్ స్పీడ్ కానివ్వండి, తన ఇంటెంట్ కానివ్వండి బీభత్సంగా ఉంది. అసలు ఫస్ట్ మ్యాచ్ అయితే బీభత్సంగా ఆడాడు, ఆ మ్యాచ్ అవుట్ అయ్యాక డిసప్పాయింట్ అయ్యాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు పాపం. సెకండ్ మ్యాచ్ కూడా ఒక 2-3 షాట్లు కొట్టినా త్వరగా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. కానీ నిన్న మ్యాచ్లో గుజరాత్ టీం అంత ఈజీ టీం కాదు. వాళ్ళ బౌలర్స్ కూడా సిరాజ్, ఇషాంత్ అందరూ ఇంటర్నేషనల్ ఆడిన ప్లేయర్సే. ఒక కరీం జనత్ కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఇంటర్నేషనల్ ఆడతాడు. బట్ రషీద్ ఖాన్ కూడా కొట్టాడు. ఇక్కడ మనం సెంచరీ కొట్టాడు అనే దానికంటే కూడా ఏ బౌలర్స్ని కొట్టాడా అనేది మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా కింద కొన్ని టీమ్స్లో లోకల్ బౌలర్స్ ఉంటారు, మేబీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేని బౌలర్స్ ఉంటారు. సో ఆ బౌలర్స్ని టార్గెట్ చేయడం ఈజీ ఉంటుంది, మిగతా బౌలర్స్ని సీ ఆఫ్ చేసి సరిపోద్ది. కానీ నిన్న రఘువంశీ కొట్టిన ప్రతి బౌలర్ కూడా తోప్ బౌలరే.